ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ హరీష్ రెడ్డి, కన్సల్టెంట్ సర్జన్ అవిస్ హాస్పిటల్. సో వారికోస్ వెయిన్స్ అంటే ఏంటి? సో వారికోస్ వెయిన్స్ అంటే మన తెలుగులో ఉబ్బిన సిరులు అంటాం కాళ్ళల్లో. ఇది ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు కాళ్ళల్లో ఉన్న సిరులు సరిగ్గా పనిచేయకపోతే రక్తం అనేది కాళ్ళల్లోనే ఉండిపోతుంది. అప్పుడు సిరులు ఉబ్బి బయటికి కనిపిస్తుంటాయి. సో ఈ సిరులు బయటకు కనిపించడానికి 100లో 30 మందికే బయటకు కనిపిస్తుంటాయి, 70 మందికి అలా ఉండదు. 70 మందికి ఎలా ఉంటుంది అంటే కాళ్ళల్లో నొప్పులు, వాపులు, కలర్ మారడం ఇలా ఉంటుంది. సో చాలా మంది ఏమనుకుంటారంటే బయటికి కనిపిస్తేనే అది వారికోస్, లేకపోతే కాదు. అలా అందరికీ సేమ్ ఉండదు. సో ఈ వారికోస్ వెయిన్స్ లో వచ్చేసి మనకి 1 నుంచి 6 స్టేజెస్ ఉంటాయి. సో మొదటి స్టేజ్ లో మనకి స్పైడర్ వెయిన్స్ అంటాం, చిన్న చిన్న తీగల్లాగా సిరులు కాళ్ళల్లో తొడల్లో కనిపిస్తూ ఉంటాయి. సో సెకండ్ స్టేజ్ కి వచ్చేసరికి కాళ్ళల్లో సిరులు కనిపించడము, కాళ్ళల్లో నొప్పులు రావడము, మెయిన్ గా నిల్చున్నప్పుడు లేదా పడుకునే టైంలో ఈ పిక్కలు బాగా లాగేయడము, మజిల్ క్రాంప్స్ రావడము, ఇవి సెకండ్ స్టేజ్ లో జరుగుతాయి. థర్డ్ స్టేజ్లో వచ్చేసరికి కాళ్ళల్లో వాపులు వస్తాయి. మనం ఎక్కువసేపు కూర్చున్నా, లేకపోతే ఏదైనా జర్నీ చేసినా, ఒక 3-4 అవర్స్ కంటిన్యూస్గా కూర్చుంటే కాళ్ళల్లో వాపులు వచ్చేస్తాయి. సో ఫోర్త్ స్టేజ్ వచ్చేసరికి కాళ్ళల్లో కలర్ అనేది చేంజ్ అయిపోతుంది, బ్రౌన్ టు బ్లాక్ కలర్ వచ్చేస్తుంది, మచ్చల్లాగా వస్తాయి. ఇవేంటి అంటే ఐరన్ మచ్చలు. వారికోస్ వెయిన్స్లో ఫోర్త్ స్టేజ్లో వస్తాయి. సో ఫోర్త్ స్టేజ్లో కలర్ మారడం ఒకటే కాదు, కాళ్ళల్లో ఈ స్కిన్ అనేది డ్రై అయిపోవడము, వీనస్ ఎగ్జిమా అంటాం. సో ఎగ్జిమా వచ్చేయడము. అండ్ 6th స్టేజ్లో కాళ్ళలో పుండు వచ్చేయడము. ఒకవేళ పుండు తగ్గిపోతే 5th స్టేజ్ అంటాం. సో ఇది వారికోస్ వెయిన్ స్టేజెస్. సో ఈ వారికోస్ ఎవరికి ఎక్కువగా వస్తుంది అంటే ఎవరైతే ఎక్కువసేపు నిల్చుంటారో లేదా కూర్చుంటారో వాళ్ళకి కామన్గా వస్తుంది. సో ఏ ప్రొఫెషన్స్ ఎక్కువగా నిల్చుంటారు అంటే డాక్టర్స్, సర్జన్స్, టీచర్స్, లెక్చరర్స్, పోలీస్. సో ఇలా చాలామంది వాళ్ళ వర్క్ ఎక్కువసేపు నిల్చోవడం ఉంటుంది. సో వాళ్ళకి కామన్గా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నిల్చోవడం, కూర్చోవడం కాకుండా నడవడం అనేది ఉండాలి. వారికోస్ ప్రివెన్షన్ చేయాలి అంటే వాకింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. మనం 1-2 అవర్స్ కంటే ఎక్కువ నిల్చోవడం, కూర్చోవడం చేయొద్దు. చేస్తే మనకి వారికోస్ కంపల్సరీగా ఏదో ఒక ఏజ్లో వచ్చేస్తుంది. సో ఈ వారికోస్ వెయిన్స్కి ఏజ్ రెస్ట్రిక్షన్ అనేది ఏమి ఉండదు. సో వారికోస్ రావడానికి ఇంకా ఈ సిట్టింగ్ కానీ స్టాండింగ్ కానీ ఇది కాకుండా వేరే రీజన్స్, కాజెస్ ఆఫ్ వారికోస్ వెయిన్స్ ఏంటంటే మన ఏజ్ అండ్ ఒబేసిటీ. ఎక్కువగా లావు ఉన్నా కానీ వారికోస్ వెయిన్స్ వస్తాయి. అండ్ జెనెటిక్స్, మన ఫ్యామిలీలో మన పేరెంట్స్కి కానీ మన గ్రాండ్ పేరెంట్స్ కానీ ఆ వారికోస్ ఉంటే మనకి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ స్మోకింగ్ హిస్టరీ ఉన్న వారికోస్ వస్తుంది. అండ్ బీపీ ఉన్న వాళ్ళు మెడిసిన్స్ తీసుకుంటారు, బీపీ మెడిసిన్స్, వాటి వల్ల కూడా వారికోస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఈ వారికోస్ వెయిన్స్కి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో కన్జర్వేటివ్ ట్రీట్మెంట్లో మనకి కంప్రెషన్ స్టాకింగ్స్ ఇస్తాము. సో స్టాకింగ్స్ వల్ల వారికోస్ వెయిన్స్ పోవు. వారికోస్ వెయిన్స్ వల్ల వచ్చిన ఇబ్బంది, నొప్పి కానీ వాపు కానీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సాక్స్ ఉన్నంతసేపు దాంతో సిమ్టమాటిక్ రిలీఫ్ అనేది వస్తుంది. కానీ వారికోస్ వెయిన్స్కి కంప్లీట్ క్యూర్ చేసుకోవాలి అంటే మనకు డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, సర్జికల్ మెథడ్స్. అవి వచ్చేసి లేజర్ చేయించుకోవచ్చు, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేయించుకోవచ్చు, అండ్ వీనాసీల్ అంటాం, గ్లూ థెరపీ. వారికోస్ వెయిన్స్కి గ్లూ థెరపీ అనేది కూడా చేసుకోవచ్చు. సో మనకి మెయిన్గా మన అవిస్లో మనం మెయిన్గా ఫాలో అయ్యేది రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అండ్ వీనాసీల్ అంటే గ్లూ మెథడ్. సో వీటి సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ 95 నుంచి 98% సక్సెస్ రేట్ ఉంటుంది. అండ్ లేజర్ అయిన తర్వాత ఏదైతే మనం తప్పు చేస్తే వారికోస్ వచ్చిందో, ఐ మీన్ టు సే లైక్ ఎక్కువసేపు నిల్చోవడం కానీ కూర్చోవడం కానీ, ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది కూడా చాలా అవసరం. సో అది చేస్తే మనకి లేజర్ కానీ గ్లూ కానీ చేసుకున్న తర్వాత లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ ఉంటే మనకి సక్సెస్ రేట్ అనేది 99 to 100% బాగుంటుంది. సో వారికోస్ ఉన్న వాళ్ళు ఎలా గుర్తించాలి అంటే మనకి ఎప్పుడైనా కాళ్ళల్లో వాపు రావడం కానీ, కాళ్ళల్లో ఇబ్బంది అంటే నొప్పులు రావడం, ఎప్పుడైతే మనం పడుకుంటామో అప్పుడు ఇబ్బందులు అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మెయిన్గా ఈవినింగ్ అండ్ నైట్ టైమ్స్లో. అండ్ కాళ్ళలో కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఒకవేళ ఈ వారికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే ఇనీషియల్గా మనకి వాపులు పెరిగిపోవడము, అండ్ కొన్నిసార్లు ఆ వాపు అనేది పడుకుంటే తగ్గిపోతుంది. కానీ కొన్ని డేస్ అలానే నెగ్లెక్ట్ చేస్తే ఆ వాపు అనేది కూడా తగ్గదు, అలానే ఉండిపోతుంది. అండ్ కలర్ చేంజ్ అయ్యి కాలంతా కూడా డార్క్ బ్లాక్ కలర్లో చేంజ్ అయిపోతుంది కలర్ అనేది. అండ్ సివియర్ స్టేజెస్లో పుండు వచ్చి ఆ పుండు అనేది కూడా చాలా సైజ్ అనేది పెరిగిపోతుంది. ఇవి జరుగుతాయి. ఇంకా అడ్వాన్స్డ్ స్టేజ్లో అయితే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం,
అంటే ఈ చర్మానికి లోతుగా ఉండే సిరులు ఏవైతే ఉన్నాయో దాంట్లో బ్లడ్ క్లాట్ అనేది వచ్చేస్తుంది. కొన్నిసార్లు ఆ క్లాట్ అనేది బ్రేక్ అయిపోయి మనకి ఛాతీలో అంటే మన లంగ్స్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 100లో ఒకరికి అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీన్నే మనం పల్మనరీ ఎంబాలిజం అంటాం. సో ఈ డీవీటీ అండ్ పల్మనరీ ఎంబాలిజం ఇవి రెండు కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్. సో అడ్వాన్స్ స్టేజెస్లో మీరు ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే ఈ డీవీటీ అండ్ పల్మనరీ ఎంబాలిజం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడు ఎమర్జెన్సీ అవుతుందంటే మీకు ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉన్నా కానీ, లేదు అంటే కాళ్ళల్లో సడన్గా వాపు అనేది పెరిగిపోవడము, పిక్కలలో సడన్గా పెయిన్ రావడము, ఇవన్నీ ఉంటే అది మెడికల్ ఎమర్జెన్సీ, ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిందే. సో వారికోస్ వెయిన్స్కి టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఏముంటాయి? సో కన్సర్వేటివ్లో మనకి కంప్రెషన్ స్టాకింగ్స్ అంటాం, అండ్ లెగ్ ఎలివేషన్ అండ్ ఎక్సర్సైజ్ అండ్ వాకింగ్, ఇవన్నీ కూడా కన్సర్వేటివ్ ట్రీట్మెంట్ కిందకి వస్తుంది. సో సర్జికల్ మెథడ్స్ ఏముంటాయి అంటే ప్రొసీజర్స్ ఏముంటాయి వారికోస్ కంటే? మనకి ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ లేదా ఎండోవీనస్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అంటాం, అండ్ గ్లూ. సో ఇవనేది మెయిన్ సిరులకి పనిచేస్తుంది. మన చిన్న చిన్న సిరులకి, తీగల్ లాంటి సిరులకి క్లాక్స్ అనేవి చేస్తాం. క్లాక్స్ ఏంటి అంటే క్రయో లేజర్ అండ్ క్రయో స్క్లీరోథెరపీ అంటాం. క్రయో ఏంటి అంటే కూల్ ఎయిర్ పంపించి పెయిన్లెస్ ప్రొసీజర్ లాగా చేస్తాం దీనికి. సో ఈ చిన్న చిన్న సిరులకి, స్పైడర్ వెయిన్స్కి, రెటికులర్ వెయిన్స్కి మాత్రమే క్లాక్స్ అనేది వస్తుంది. సో ఈ క్లాక్స్ అనే ఎక్విప్మెంట్ కూడా ఇండియా మొత్తంలో మన ఎవిస్ హాస్పిటల్లోనే ఉంది, అది జూబ్లీ హిల్స్లో. సో ఈ స్పైడర్ వెయిన్స్కి కూడా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్టేజ్ 1లోనే ట్రీట్మెంట్ తీసుకోవాలనుకుంటే మనం క్లాక్స్ ద్వారా ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. సో ఈ వారికోస్ వెయిన్స్కి ఇన్సూరెన్స్ అనేది కవర్ అవుతుంది. ఆల్ మేజర్ ఇన్సూరెన్సెస్ కూడా మనము కవర్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈవెన్ క్లాక్స్ కానీ, లేజర్కి కానీ, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ కానీ, ఇవన్నీ కూడా మనం కవర్ చేసుకోవచ్చు. అండ్ వారికోస్ వెయిన్స్ ప్రొసీజర్కి సక్సెస్ రేట్ అనేది 95 నుంచి 98% వరకు ఉంటుంది. సో మళ్ళీ వచ్చే ఛాన్సెస్ చాలా రేర్, 1-2% మాత్రమనే చెప్పవచ్చు. మనకి ఎప్పుడైతే ప్రొసీజర్ లేజర్ చేయించుకొని లైఫ్ స్టైల్ చేంజెస్ చేయించుకుంటే మనకి 98-99% వరకు సక్సెస్ రేట్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్.